హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు విమలాస్ విద్య యూట్యూబ్ ఛానల్. గ్రాఫికల్ మెథడ్. సో గ్రాఫికల్ మెథడ్ ఈజ్ ఏ సింపుల్ అండ్ ఈజీ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లం. సో దీంట్లో మనకి మెయిన్ కీ పాయింట్స్ వాటి గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ఈక్వల్ కన్స్ట్రెంట్స్ ఈజ్ కన్వర్ట్ టు ద ఈక్వల్ కన్స్ట్రెంట్స్. సో ప్రీవియస్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం కదా. సో అక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్న కేసెస్ లో మనం ఈక్వల్ టు జీరోగా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇచ్చిన గివెన్ కన్స్ట్రెంట్స్ ని. సో అది నెక్స్ట్ కండిషన్ వచ్చి ఎక్స్ వై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో. సో ఇక్కడ కండిషన్ అనేది మనకి ఎక్స్ వై జెడ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఉండాలి. సో నెక్స్ట్ ఫైనల్ గా మనం ఈ గ్రాఫికల్ మెథడ్ అంటేనే మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ని కన్సిడర్ చేస్తాం కదా. సో అలాగే ఇక్కడ డ్రా ది ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. And coming to the next point, x1 equal to 0, x2 equal to 0. So ఇక్కడ మనకి ఏదైనా ఒక ఈక్వేషన్ అనేది ఇస్తే మినిమైజ్ z equal to 2x plus 3y. సో ఇది గివెన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఇందులో మనం x1 దీనికి సంబంధించి కన్స్ట్రెంట్స్ కూడా ఇస్తారు కదా. సో x1 y less than or equal to 2 minus 2x plus 3y less than or equal to 4 x plus 4y less than or equal to 10. సో ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్. సో ఇది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అయితే ఇవి ఏమవుతాయి, కన్స్ట్రైంట్స్ అవుతాయి. ఇవి కన్స్ట్రైంట్స్ అవుతాయి. సో ఇక్కడ మనం x1 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ కి దీన్ని మనం x1 అనుకుంటాము. సో దీన్ని ఇది x1 అయితే ఇది x2 అవుతుంది. సో అలా మనం x1 ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, we get the x2 వాల్యూ. సిమిలర్లీ x2 ఈక్వల్ టు 0 we got the x1 వాల్యూ. సో అలా మనకి ఒక కన్స్ట్రైంట్స్ కి 2 పాయింట్స్ అనేవి వస్తాయి. అలాగే x1 ఈక్వల్ టు 0 x2 ఈక్వల్ టు 0 మనం ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఇంకొక 2 పాయింట్స్ వస్తాయి. సో అదే విధంగా థర్డ్ దాంట్లో కూడా మనం సబ్స్టిట్యూట్ చేసి x1 ఈక్వల్ టు 0 x2 ఈక్వల్ టు 0 చేసినట్లయితే మనకి అనదర్ 2 పాయింట్స్ అనేవి వస్తాయి. సో టోటల్ గా ఎన్నైనాయి అక్కడ 2 2 2 మొత్తం 6 పాయింట్స్ అనేవి మనకి ఫైనల్ గా వస్తాయి. సో అదే నా ఇక్కడ చెప్పింది we got 6 పాయింట్స్ అని. నెక్స్ట్ ఈ వచ్చిన పాయింట్స్ లో మనం ఏం చేస్తున్నాం, సో ఇప్పుడు డ్రా యాక్సిస్ x యాక్సిస్ డ్రా చేశాను, y యాక్సిస్ డ్రా చేశాను. సో ఇక్కడ పాయింట్స్ ఏవో సంథింగ్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. సో ఇలా మనకు పాయింట్స్ వచ్చాయి అనుకోండి, ఓకేనా. సో ఇది ఈ రీజన్ లో ఒక పాయింట్స్ వచ్చినాయి. సో ఈ ఏరియాని మనం హ్యాచింగ్ తో ఇలా ఇస్తాం. నేను జస్ట్ అసంప్షన్ కోసం చెప్తున్నానండి. సో ఇంకా మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే నెక్స్ట్ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇట్లా మనం హ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా వచ్చిన పాయింట్స్ ని మనం O P Q R S. సో ఇట్లా మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. నేనైతే OPQRS అని చెప్పని అనుకుంటున్నాను. సో మీ కావాలి ABCD కూడా తీసుకోవచ్చు. సో అట్లా పాయింట్స్ ఇండికేట్ చేసి ఫైనల్ గా మనం ఇక్కడ సీరియల్ నెంబర్, పాయింట్స్, కోఆర్డినేట్స్, జెడ్ వాల్యూస్ అనేది కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ సీరియల్ నేమ్స్ మనం ఎన్ని పాయింట్స్ వచ్చాయో అన్ని పాయింట్స్ ఇస్తాము. సో పాయింట్స్ OPQRS. సో ఇలా తీసుకున్నాం. సో ఇక్కడ ఇచ్చిన కోఆర్డినేట్స్ పాయింట్స్ మనం దేంట్లో అయితే సబ్స్టిట్యూట్ చేస్తున్నామో ఆ ఈక్వేషన్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ జెడ్ వాల్యూస్. సో ఇక్కడ కోఆర్డినేట్స్ ఏమొస్తాయి మనకి ఫైనల్ గా, ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినాక ఈ వచ్చే పాయింట్స్ మినిమైజ్ జెడ్ వాల్యూస్ ఇవన్నమాట. సో కండిషన్ ఏంటి మనకి, ఎక్స్ వై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో అక్కడ హైయెస్ట్ ఏముంది ఇది. సో అక్కడ మాక్సిమైజ్ పాయింట్ అన్నప్పుడు 100 తీసుకుంటాం, లీస్ట్ పాయింట్ అన్నప్పుడు 10 తీసుకుంటాం. సో అట్లా ఈ గ్రాఫికల్ మెథడ్ అనేది ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు ప్రీవియస్ గా చెప్పిన దానికి ఆ పాయింట్స్ లో అయితే మనం సబ్స్టిట్యూట్ చేసుకొని మనకైతే ఇక్కడ ఒక 6 పాయింట్స్ అయితే వచ్చాయి. సో ఫైనల్ గా ఇప్పుడు మనం ప్రాబ్లం ఒకటైతే సాల్వ్ చేద్దామండి. సో దానికి సంబంధించిన ప్రాబ్లం అయితే సాల్వ్ చేసి మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడైతే మనం గ్రాఫికల్ మెథడ్ లో ప్రాబ్లం అయితే సాల్వ్ చేసేద్దాము. సో ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, యూజ్ ద గ్రాఫికల్ మెథడ్ టు సాల్వ్ ద ఫాలోయింగ్ LPP. మినిమైజ్ z ఈక్వల్ టు -x1
plus 2x2 is subjected to the constraints. So ఆ constraints ఏంటి అంటే minus x1 plus 3x2 less than or equal to 10, x1 plus x2 less than or equal to 6 and x1 minus x2 less than or equal to 2. Condition is x1 x2 greater than or equal to 0. సో ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లం అయితే ఇది. మనం ఫైనల్ గా అక్కడ కనుక్కోవాల్సింది ఏంటి, మినిమైజ్ జెడ్ వాల్యూ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఈ గ్రాఫికల్ మెథడ్ లో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇచ్చిన గివెన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మనం రాసుకోవాలి. సో ఈ విధంగా మీరు రాసినట్లయితే పాయింట్ టు పాయింట్ డిస్క్రిప్షన్ రాసినట్లయితే ఇచ్చినప్పుడు ఆ విధంగా రిప్రజెంట్ చేయడం వల్ల మీకు అట్లీస్ట్ 1 or 2 మార్క్స్ అయినా గ్యాదర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అట్లీస్ట్ మీరు టచ్ చేశారు అని మార్క్స్ వేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏముంది, ఫస్ట్ గివెన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇలా నీట్ గా థియరీ లాగా రాస్తూ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారంటే మంచి మార్క్స్ అయితే గెయిన్ చేసుకుంటారు. సో అసలు కొంచెం అర్థమైంది అనుకున్న వాళ్ళకైతే జస్ట్ ఇట్లా రాసిన 1 or 2 మార్క్స్ అనేది మీకు ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ లో నీట్ గా రిప్రజెంటేషన్ అయితే ఇవ్వాలి. సో గివెన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ దట్ ఈస్ ఈక్వల్ టు మినిమైజ్ z ఈక్వల్ టు minus x1 plus 2x2. సో నెక్స్ట్ గివెన్ constraints. So given constraints minus x1 plus 3x2 less than or equal to 10. So x1 plus x2 less than or equal to 6. x1 minus x2 less than or equal to 2. So ఇచ్చిన డేటా అయితే మనం గివెన్ డేటా అయితే నోట్ చేసుకున్నామండి ఇక్కడ. సో ఇది గివెన్ డేటా, ఇది గివెన్ డేటా. సో గివెన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ రాసుకున్నాము, గివెన్ కన్స్ట్రైంట్స్ రాసుకున్నాం. సో ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మనకి ఇన్ఈక్వల్ కన్స్ట్రైంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఇన్ఈక్వల్ కన్స్ట్రైంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఈక్వాలిటీ కన్స్ట్రైంట్స్. ఇదేనా మనకి మెయిన్ పాయింట్స్ లో చెప్పుకుంది. సో ఇప్పుడు మనం ఈ పాయింట్స్ అన్నిటికి కూడా ఒక ఈక్వేషన్ లాగా మనం నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇన్ఈక్వల్ కన్స్ట్రైంట్స్ ఈ ఉన్న సింబల్స్ అంతా మనం ఏం చేయాలి, ఈక్వల్ టు చేసుకోవాలి. సో ఇక్కడ minus x1 plus 3x2 equal to 10 and x1 plus x2 equal to 6, x1 minus x2 equal to 2. That is the first equation, second equation, third equation. Let us assume this is the first equation and second equation, third equation. So మనకి మెయిన్ గా ప్రాబ్లం చూడంగానే మనకి ఇది గ్రాఫికల్ మెథడా లేకపోతే సింప్లెక్స్ మెథడా ఏంటి అనేది మనం ఎక్కడ చూసుకోవాలంటే ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మినిమైజ్ కండిషన్ లో ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు మనం ఇక్కడ ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసేసి ఈక్వల్ కి ఈక్వల్ చేసుకోవాలి. సో అలా మనం ఈక్వేషన్ 1, 2, 3గా చేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి, మనకి మెయిన్ కండిషన్ లో x1 ఈక్వల్ టు 0, x2 ఈక్వల్ టు 0 అనుకుని ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేసామంటే మనకైతే ఒక 2 పాయింట్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ కండిషన్ లో x1, x2 ఈక్వల్ టు 0 అంటే ఇప్పుడు గివెన్ కండిషన్ లో x1 ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఈ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో ఇక్కడ చూడండి x1 ప్లస్ లో 0 అంతేనా. సో ఈ కండిషన్ లో మనం ఇప్పుడు ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. మీకు ఈజీగా అర్థం అవడానికి నేను పిన్ టు పిన్ రాస్తున్నానండి ఇక్కడ. సో ఇక్కడ x1 అనేది x1 ప్లస్ 0 పెట్టాను, 3x2 ఈక్వల్ టు 10. దీని నుంచి మనకి x2 ఎంత వస్తుంది, 3.33. సో దీన్ని మనం ఎలా నోట్ చేసుకోవచ్చు, ఇక్కడ 0 x1 అయితే 3.33 అనేది h2 అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనకి ఒక పాయింట్ వచ్చేసింది. సో అదే విధంగా మనం ఇక్కడ x2 ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది, -x1 ప్లస్ 3 ఇంటూ 0 0 అయిపోతుంది ఈక్వల్ టు 10. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది, ఇక్కడ
x1 ఈక్వల్ టు -10 అనేది వచ్చింది. x1 ఈక్వల్ టు -10. సో దీని నుంచి మనకి పాయింట్స్ ఎలా వస్తాయి? -10, 0. సో ఈ విధంగా మనకి ఒక 2 పాయింట్స్ అనేవి వచ్చాయి. ఏది? ఈక్వేషన్ 1 లో x1 ఈక్వల్ టు 0, x2 కి బదులుగా 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ 0, 3.33 అండ్ -10, 0 అనేవి వచ్చాయి. సో అలాగే సిమిలర్ గా మనం సెకండ్ ఈక్వేషన్ లో x1 ఈక్వల్ టు 0, x2 ఈక్వల్ టు 0 అనుకుంటే చూద్దాం. x1 ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. సో సెకండ్ ఈక్వేషన్ ఏముంది ఇక్కడ? x1 ప్లస్ x2 ఈక్వల్ టు 6. సో ఈ కండిషన్ లో మనం x1 ఈక్వల్ టు 0 అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది? x2 ఈక్వల్ టు 6. సో పాయింట్స్ ఏమేమి వస్తాయి మనకి ఇక్కడ? 0, 6. సో సిమిలర్లీ x2 ఈక్వల్ టు 0. సో x2 ఈక్వల్ టు ఇక్కడ 0 అయిపోతే ఏమవుతుంది? x1 ఈక్వల్ టు 6. సో అప్పుడు ఏమవుతుంది? 6, 0. సో దీస్ పాయింట్స్ సెకండ్ ఈక్వేషన్ కి సంబంధించినవి. ఇక్కడ ఒక 2 పాయింట్స్ వచ్చాయి. సో అదే విధంగా ఈ థర్డ్ ఈక్వేషన్ తీసుకోండి. x1 మైనస్ x2 ఈక్వల్ టు 2 అయింది. సో దీంట్లో మనం ఏం చేస్తున్నాం? x1 ఈక్వల్ టు 0. సో x1 ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ ఏమొస్తుంది? x2 ఈక్వల్ టు 2 వస్తుంది. దట్ మీన్స్ x2 ఈక్వల్ టు -2. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 0, -2 గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అదే విధంగా x2 ఈక్వల్ టు 0 అయినప్పుడు x1 ఏమవుతుంది? 6 అవుతుంది. సో దీని నుంచి మనకి ఏంటి? 6, 0. సో ఇవి ఈ 2 పాయింట్స్ అనేవి ఈక్వేషన్ 3 కి సంబంధించినవి. సో ఈ విధంగా మనం ఫస్ట్ ఇన్ఈక్వల్ కన్స్ట్రెంట్స్ ని ఈక్వల్ కన్స్ట్రెంట్స్ గా కన్వర్ట్ చేసుకొని, అంటే x1, x2, x3 దట్ మీన్స్ 1, 2, 3 ఈక్వేషన్ లో తీసుకొని x1, x2 అనేవి 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫస్ట్ ఈక్వేషన్ కి 2 పాయింట్స్ వస్తాయి, అండ్ సెకండ్ ఈక్వేషన్ కి 2 పాయింట్స్ వస్తాయి, అండ్ థర్డ్ వన్ కి 2 పాయింట్స్ వస్తాయి. సో ఫైనలీ వి గాట్ 6 పాయింట్స్. సో ఈ 6 పాయింట్స్ ని తీసుకొని మనం ఇప్పుడు x యాక్సిస్, y యాక్సిస్ డ్రా చేసి మనమైతే గ్రాఫ్ ని డ్రా చేయాల్సి ఉంటుంది. సో చూద్దాం. సో ఇక్కడైతే మనకి ఈక్వేషన్ 1 నుంచి 2 పాయింట్స్, ఈక్వేషన్ 2 నుంచి 2 పాయింట్స్, ఈక్వేషన్ 3 నుంచి 2 పాయింట్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనమైతే కండిషన్ లో మినిమైజ్ z ఈక్వల్ టు -x1 ప్లస్ 2x2 అంటే మినిమైజ్ z వాల్యూ అనేది మనం ఇక్కడ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే x యాక్సిస్ ని, y యాక్సిస్ ని ప్లాట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి? ఇక్కడ ఈక్వేషన్ 1 నుంచి వచ్చి 0, 3.33. సో ఇక్కడ ఇది x1 అయితే ఇది x2 అవుతుంది. సో x1 నే x యాక్సిస్ కన్సిడర్ చేద్దాం, అండ్ x2 నే y యాక్సిస్ గా కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ పాయింట్ చూడండి, 0, 3.33. సో 0 పాయింట్ అంటే ఇదేనా? 0, 3.33. సో x1 అనేది 0 అయింది, x2 యాక్సిస్ వచ్చేసరికి y యాక్సిస్ అవుతుందా? సో అక్కడ 3.33 అంటే 3 కి కొంచెం అబోవ్. సో ఈ పాయింట్ పెట్టేశాను. సో ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ -10, 0. సో -10 అనేది ఎక్కడ కన్సిడర్ చేస్తాము? x1 యాక్సిస్ మీద, అంటే x యాక్సిస్ మీద కన్సిడర్ చేస్తాము. సో ఇది -10. నెక్స్ట్ 0. సో ఆల్రెడీ -10, 0 అంటే ఇదే వచ్చేసింది. ఓకేనా? సో ఇక్కడ ఈక్వేషన్ 1 కి సంబంధించిన పాయింట్స్ అనేవి ప్లాట్ చేసుకుందాం. సో ఇక్కడ 0, 6 అంటే మనకి ఎలా వస్తుంది? ఇక్కడ 0, x1, 6 ఇక్కడ వస్తుంది. అలాగే 6, 0. 6 అంటే ఈ పాయింట్ ఏమైనా ఇక్కడ వచ్చేది 6, 0. నెక్స్ట్ 0, -2. సో x యాక్సిస్ మీద 0 ఉంటుంది, అండ్ y యాక్సిస్ అంటే ఇక్కడ మనం చెప్పుకున్న దాని ప్రకారం x1 అనేది x యాక్సిస్ అవుతుంది, x2 అనేది y యాక్సిస్ అవుతుంది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ పాయింట్ 0, -2. సో 0 ఇది అయినప్పుడు -2 ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ సిమిలర్లీ 2, 0. 2 అనేది ఇక్కడ వస్తుంది. సో ఈ విధంగా మనం పాయింట్స్ అయితే ప్లాట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? డ్రా ది స్ట్రైట్ లైన్స్. సో ఇక్కడ మనం డ్రా ది స్ట్రైట్ లైన్స్ గీయాలి. సో అక్కడ మనకి ఈ 2 పాయింట్స్ తీసుకోండి,
0 3.33 ఒక పాయింట్, -10 0. సో ఫస్ట్ ఈ 3 పాయింట్స్ కి మనం స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేద్దాము. సో ఈ విధంగా మనకి వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈక్వేషన్ 0 6 6 0 పాయింట్స్ వస్తాయి. సో ఈ 2 పాయింట్స్ మనం ఇలా పెట్టుకొని స్ట్రైట్ లైన్స్ అనేవి డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 2 పాయింట్స్ ని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి 0 -2. సో 0 -2. నెక్స్ట్ పాయింట్ 2 0. ఈ 2 పాయింట్స్ కి మన ఈక్వేషన్ అనేది డ్రా చేయాలి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఓని కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి 0 0గా కన్సిడర్ చేసాం. సో దీన్ని నేనేమనుకుంటున్నాను, ఈ పాయింట్ని P అనుకుంటున్నాను, అంతేనా? సో ఈ పాయింట్ ఇప్పుడు ఏమైంది, 2 0గా అయింది. సో ఇది x1 పాయింట్ అయితే x2 పాయింట్. నెక్స్ట్ ఈ పాయింట్ Q, ఇది ఎక్కడికి వస్తుంది, ఈ పాయింట్ అనేది 2 4, అంతేనా? x యాక్సిస్ వచ్చి 4 2 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ కోఆర్డినేట్ పాయింట్ ని R అనుకుంటున్నాను. ఈ పాయింట్ ఏమవుతుంది, 2 4 ఈ పాయింట్ అండి. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పాయింట్ 0 3.33. ఓకేనా? సో ఈ విధంగా మనం కోఆర్డినేట్స్ అనేవి డ్రా చేసుకున్నాము. సో ఈ మధ్యలో ఏ పాయింట్ అయితే మనకు వచ్చిందో, సో ఇదే మనకు కావాల్సిన మినిమైజ్ జెడ్ వాల్యూ అన్నమాట. సో ఈ విధంగా మనం ప్లాట్ చేసాము. సో దాన్ని అయితే మనం హ్యాచింగ్ చేసుకున్నాం. సో ఈ విధంగా పాయింట్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మనకి ఫైనల్ గా ఈ x యాక్సిస్ y యాక్సిస్ అంటే x1 x2 యాక్సిస్ మీద మనం అయితే డ్రా చేసేసాము. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో పాయింట్స్, కోఆర్డినేట్స్, ఆబ్జెక్టివ్ ఫంక్షన్, జెడ్ వాల్యూస్ అనేవి నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ గా మనకి 0 0 కోఆర్డినేట్స్ నోట్ చేసుకున్నాను. సో అది x1 x2 0 అయినప్పుడు రిమైనింగ్ కూడా 0 అవుతాయి కాబట్టి సో అవన్నీ జీరోస్ మెన్షన్ చేశాను. సో P పాయింట్ మనకి ఎంత ఉంది అక్కడ, 2 0. సో సిమిలర్లీ P 2 0. నెక్స్ట్ Q 4 2, Q 4 2. నెక్స్ట్ R 2 4, R 2 4. S 0 3.33, S 0 3.33. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే మనకి ఇచ్చిన కండిషన్ లో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఈజ్ మినిమైజ్ z ఈక్వల్ టు -x1 ప్లస్ 2x2, ఇదేనా? సో ఇప్పుడు దీంట్లో మనం ఈ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మినిమైజ్ z వాల్యూ అనేది మనకి వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ x1 కి బదులుగా 2 ని సబ్స్టిట్యూట్ చేయండి, -2 ప్లస్ 2 ఇంటూ x2 కి బదులుగా 0. సో ఇక్కడ మనకు ఎంత వస్తుంది, మినిమైజ్ z వాల్యూ అనేది -2 వచ్చింది. సో -2. ఇక్కడ వచ్చేసరికి 4 2 పాయింట్స్ ఉన్నాయండి. సో -4 ప్లస్ 2 ఇంటూ 2, -4 ప్లస్ 4 ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో ఇక్కడ ఈ పాయింట్ కి 0 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ సిమిలర్లీ 2 4 ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 2 4 అంటే -2, ఇక్కడ 4, అప్పుడు -2 8, ఎంత వాల్యూ వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది. సో 6 6. సో ఇట్లా 4 పాయింట్స్ అయిపోయాయి. నెక్స్ట్ 0 3.33. సో ఇదే విధంగా ఇక్కడ మినిమైజ్ z ఈక్వల్ టు x1 ప్లస్ 2 0 ప్లస్ 2 ఇంటూ 3.33. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 6.66 వస్తుంది మినిమైజ్ z వాల్యూ. సో ఇలా మనకి ఈ పాయింట్స్ అనేవి వచ్చాయండి. సో ఇప్పుడు ఫస్ట్ వి గో టు ద కండిషన్, మినిమైజ్ z ఈక్వల్ టు -x1 2x2, ఇది కండిషన్. ఈ కండిషన్ లో మనకి ఇక్కడ therefore
మినిమైజ్ z ఈక్వల్ టు, సో ఇక్కడ z వాల్యూస్ లో మినిమం ఏ వాల్యూ వస్తుందండి? 0, -2, 0, 6, 6.66. సో వీటన్నిటిలో కూడా మనకి మినిమైజ్ వాల్యూ ఏమొస్తుంది? -2. సో therefore minimize z equal to -2. This is the answer. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో మళ్ళీ వన్స్ రిపీట్ చేస్తాను నేను. సో ఇక్కడ ఏం లేదండి, మనకైతే x యాక్సిస్ అంటే x1 యాక్సిస్, x2 యాక్సిస్. సో మీరు కన్ఫ్యూజ్ అవుతారనుకుంటే ఇక్కడ y యాక్సిస్ ప్లేస్ లో x2ని ఇండికేట్ చేసుకోవచ్చు. సో జనరల్గా మనం నార్మల్గా x y యాక్సిస్నే కదా కన్సిడర్ చేస్తాము, కానీ ఈ ప్రాబ్లమ్స్ మనం x1 x2 వేరియబుల్స్ తీసుకుంటున్నాం కాబట్టి సో ఇది x1 యాక్సిస్ అనుకుంటున్నాం, ఇది x2 యాక్సిస్ అనుకుంటున్నాం. ఇది x1 యాక్సిస్, ఇది x2 యాక్సిస్. సో ఆ విధంగా మనకి ఇచ్చిన ఇన్ఈక్వల్ కన్స్ట్రైంట్స్ ని ఏం చేసుకుంటున్నాం, అక్కడ ఈక్వల్ కన్స్ట్రైంట్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్స్ ఉన్నవి కూడా మనం ఈక్వల్ కన్స్ట్రైంట్స్ గా చేసుకుంటున్నాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మెయిన్ కండిషన్ లో x1 ఈక్వల్ టు 0, x2 ఈక్వల్ టు 0, x1 ఈక్వల్ టు 0, x2 ఈక్వల్ టు 0. Substitute these three equations. Finally, we got the 6 points. So this is the 6 points. So ఈ విధంగా మనకు 6 points వచ్చాక మనం ఏం చేస్తాం నెక్స్ట్ we'll go for the x-axis, y-axis diagram. సో ఇలా x-axis పాయింట్స్ ఇండికేట్ చేసుకొని y-axis మీద పాయింట్స్ అనేవి మనం ఇండికేట్ చేసుకున్నాం. సో ఈ విధంగా ఈ పాయింట్స్ ని మనం ఏం తీసుకెళ్తున్నాము, ఇక్కడ తీసుకెళ్లి మెన్షన్ చేసి ఆ ఇచ్చిన ఈక్వేషన్ 1 కి సంబంధించి ఒక స్ట్రైట్ లైన్, ఈక్వేషన్ 2 కి సంబంధించిన ఒక స్ట్రైట్ లైన్, ఈక్వేషన్ 3 కి సంబంధించిన ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేయడం జరిగింది. మనం OPQRS పాయింట్స్ తీసుకొని హ్యాచింగ్ అయితే చేసుకున్నాం. సో ఇదే మనకు కావలసిన వాల్యూ. సో మినిమైజ్ z ఈక్వల్ టు, ఇక్కడ వచ్చిన ఈ z వాల్యూస్ లో మినిమైజ్ ఏదైతే ఉంటుందో సో అది మనం కన్సిడర్ చేసి therefore minimize z equal to -2 గా మనం ఇక్కడ సాల్వ్ చేసాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.